బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ భవన్ నుంచి గన్ పార్క్ కి బయలుదేరేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకుంటున్నారు, వెళ్లనీయట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తున్న విజువల్స్ లో బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్, ఇంకా ఆ లొకేషన్ నుంచి మా ప్రతినిధి వంశీకృష్ణ ఆ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీకృష్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? ఏర్పడ్డాయని కూడా చెప్పాలి. పోలీసుల మధ్య కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదం కావచ్చు, తోపులాట కూడా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఒక్కసారిగా ఆ తోపులాటలో కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం కొనసాగుతుంది. పోలీసులు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని కూడా చెప్పాలి. ఎందుకంటే వాహనాలను అనుమతి ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా మాజీ మంత్రి హరీష్ రావు వాహనం దిగి పాదయాత్ర ద్వారా గన్ పార్క్ కు వెళ్తానంటూ కూడా ఆయన ప్రయత్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా పార్టీ నాయకుల మధ్య కావచ్చు, వీరి మధ్య కూడా తోపులాట చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మనము తెలుగు ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నాము. అటు నాయకులు కార్యకర్తల మధ్య తోపులాట జరుగుతుంది. పోలీసుల మధ్య వారిని ముందుకి కదలనివ్వనటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎవరిని కూడా ఏదైతే భవన్ లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నా కూడా ఒక్కసారిగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీ ఎత్తున జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 వద్ద కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అప్పుల మీద సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అప్పుల అంశం పైన మన రైతు భరోసా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తే మాత్రం కొంత భారీ ఎత్తున పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. ప్రతి సవాళ్ళు ఈ ఇరు పార్టీల నాయకుల మధ్య అటు గన్ పార్క్ వద్ద మంత్రులు అటు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మన పక్క తెలంగాణ భవన్ నుంచి బయలుదేరడానికి ప్రయత్నించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అడ్డుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక్కసారి మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులను ఎవరిని కూడా ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, దాంతో పాటుగా టీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం ఇక్కడ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, నాయకులు కూడా
చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. కొంచెం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావు కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కొంత తెలంగాణ భవన్ వద్ద మాత్రం తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా సంబంధించి కొంత ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. అక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా అరెస్టు చేసినటువంటి